1995లో ఇది గ్లాస్ హౌస్ రామనాయుడు గారిది. గ్లాస్ హౌస్లో ఇక్కడ నేను కంపోజింగ్ చేసేవాడు. శ్రీలేఖ గారు ఫస్ట్ ఈ తాజ్మహల్ సినిమా కంపోజ్ చేసిన మంచుకొండలో చదివిన ట్యూన్ కంపోజ్ చేసి నేను ఆ ట్యూన్ తీసుకెళ్ళి రాసి వచ్చి ఇక్కడ నాయుడు గారికి, శివ గారికి, శ్రీలేఖ గారికి ఇక్కడ పాట వినిపించాను. ఇది ఆ ప్లేస్ అంటే ఫస్ట్ మొట్టమొదటి నా పాట పుట్టిన ప్రదేశం, నా పాట బయటకు వచ్చిన ప్రదేశం, బయట వాళ్ళు నన్ను అభినందించిన ప్రదేశం. అంటే నా ప్రయాణం ఇక్కడ నుండి ప్రారంభమయ్యి ఈ రామనాయుడు గారి స్టూడియోలో ఈ గ్లాస్ హౌస్ నుంచి ప్రారంభమై అక్కడ బెవర్లీ హిల్స్ సన్సెట్ బుల్వాడ్ దగ్గరికి వెళ్ళి ఈరోజు మన భారతదేశానికి మొట్టమొదటి ఆస్కార్ పురస్కారం, మొట్టమొదటి పాట అంటే ఇన్ని భాషల్లో, ఇన్ని వేల చిత్రాల్లో, ఇన్ని లక్షల పాటలు మొట్టమొదటిసారిగా మన భారతదేశానికి మొదటి ఆస్కార్ కీరవాణి గారికి నాకు ఈ నాటు పాటకి రావడం, ఆ పాట రచయితగా నా ప్రయాణం ఇక్కడ నుండి ప్రారంభం అవ్వడం, నాయుడు గారి ఆశీస్సులతో, నాయుడు గారి అమృత హృదయంతో నాకు నా తొలి అడుగు ఇక్కడ పడడం నాకు చాలా గర్వంగా, ఆనందంగా ఉంది. నాయుడు గారి సురేష్ బాబు గారు ఆయన కూడా నాకు నాయుడు గారిని ఆయనలో చూస్తున్నాను నేను ఈరోజు. నా సంతోషాన్ని పంచుకుంటున్నాను. ఈ సందర్భంగా నన్ను అంటే ఎప్పటికప్పుడు నేను నా తాజ్మహల్ నుండి మొదలెట్టి ఇంత దూరం ప్రయాణంలో రామనాయుడు గారి స్టూడియో అంటే ఎస్పీ ప్రొడక్షన్స్ అనేది నా జీవితంలో ప్రధాన భాగం. ఎందుకంటే వదలకుండా నాకు ఎప్పుడు కూడా అనునిత్యం నా తోడుగా ఉంటూ నాతో పాటలు రాయిస్తూ నాకు అవకాశాలు ఇస్తూ నన్ను ప్రోత్సహిస్తూ నన్ను కుటుంబ సభ్యుల్లా భావిస్తూ సురేష్ బాబు గారు కానీ, బాబు గారు కానీ ఇంకా నేను ముందు నడవడానికి వాళ్ళ చేయుత, వాళ్ళ సహాయం ఎంతో ఉంది. అది మనసులో ఎప్పుడూ ఉంటుంది. నా కృతజ్ఞతాభావం వెలుగుచ్చుకునే అవకాశం నాకు వచ్చింది. ఇలాగా ఈ సందర్భంగా ఆ మొట్టమొదటి పాట రాసిన ప్రదేశాన్ని చూస్తూ నా 28 ఏళ్ల కిందికి వెళ్ళిపోయాను ఆ జ్ఞాపకాల్లోకి. చాలా ఆనందంగా ఉంది. మరొకసారి నాయుడు గారు నాయుడు గారు నన్ను చూసి మురిసిపోయి పొంగిపోతూ ఆయన ఆశీస్సులు మరి ఇస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.